కూర్చుంటున్నా అరే అర్థం తీసుకో. నేను వెనకాల కూర్చున్నా అనుకో నాకు వామిటింగ్ వస్తుంది. అవసరం లేదు. లాస్ట్ టైం కూడా ఇదే డైలాగ్ అన్నావు. మంచిగా కూర్చున్నా ముంగడ నా కల్లారా చూసిన. అరే ఇప్పుడు అనిపిస్తుంది నాకు వామిటింగ్ వస్తున్నట్టు. అబ్బా రాకముందు నీకు ఇప్పుడే అనిపిస్తుందా? వచ్చిందా యాక్టింగ్ లో మహానటి బయటికి వెళ్ళి ఫస్ట్. లాస్ట్ టైం కాకుండా ఆ లాస్ట్ టైం నువ్వు ముంగడనే కూర్చున్నావు. సౌమ్య లాస్ట్ టైం పిల్లలు ఉండే సౌమ్య, అందుకే నా మీద కూర్చోట్టున్నా సేఫ్టీ ఉంటదని. నువ్వు చెప్పమంటే మస్తు చెప్తావు గానీ సౌమ్య గింతనే ఉండాల్సి కాలు ఇంత పొడుగుంటే ఎట్లా కూర్చో చెప్పిన వెనకాల. చెప్పు ఇంకొక సాకు చెప్పమంటే మస్తు చెప్తావు ముంగడ కూర్చోనికి. అఖిల్ నువ్వే ముంగడ వరకు చెప్పు. లాస్ట్ టైం పెట్రోల్ పోపిమంటే పోపించిన నేను కార్లా. అక్కి కార్ టైర్ పంక్చర్ అయితే నేనే వేయించిన. చెప్పాకి ఎవరు కూర్చోాలి ముందు అను పాపుతావా నీ డ్రామాలు సరే నాకేమొద్దు. నువ్వే పోయి కూర్చో. కదా నువ్వే పోయి కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు పోయి ఇంకా నాకు తెలియదు. నేను సాక్రిఫైస్ చేసేసిన పో. నువ్వే మీరు గమ్మన కూర్చుంటారా లోపల? నువ్వు కన్నా మీరిద్దరు గమ్మన కూర్చోండి. నాకి తిక్కలేసిందో కార్లకెళ్ళి పడేస్తా. గమ్మనే ఉన్నా. జల్దీ నడు, అత్త వాళ్ళ ఇంటికి టైం అవుతుంది. పోతున్నా. స్పీడ్ ఎందుకు పోతున్నారా? ఏమైనా కార్ రేసింగ్ పోతున్నామా? ఓకే మమ్మీ మెల్లగా పోతా. అఖి ఇంత మెల్లగా ఎందుకు పోతున్నావు? అఖి ఎడ్ల బండిలో పోయినట్టుంది నాకు. స్పీడ్ గా పోతుంది. ఇంత స్పీడ్ ఎందుకు పోతున్నావు? ఏమైనా పోటీ పెడుతున్నావా? సరే మమ్మీ మెల్లగా పోతా. ఆడు సైకిల్ దొక్కుంటా మన దాటేసి పోతూనే ఉన్నాం. మనం మీనే ఉన్నాం. ఇంకా ఇట్లా అయితే మనం పోయినట్టే మమ్మీ. సరే కొంచెం స్పీడ్ పెంచుతా. ఎందుకు గుర్తుతా మమ్మీ చెప్పండి. ఎందుకు గుర్తుతా? స్పీడ్ అని ఎవరైనా గుర్తనికి పోతున్నావా? సరే మమ్మీ మెల్లగా పోతా. ఒక పని చేయి, నువ్వు కార్ పక్కన ఆపేయి, మేమిద్దరం నడుచుకుంటూ వస్తాం. నువ్వు మెల్లగా మా ఇంటికి రా సరేనా? ఎందుకు ఏమైంది? మరి ఏందిరా ఇంత మెల్లగా పోతున్నావు? మరి సరే మమ్మీ స్పీడ్ పోతా. అవ్వ మమ్మీ చూడు మళ్ళా స్పీడ్ పోతుండు. దిగుతా నేను కార్లకెచ్చి నడపా. ఇప్పుడే తిన్నారా? కక్కుతా నేను. ఎట్లెత్తేసిండు తెలుసా మమ్మీ గుంతల. మరి నేను ముంగడికి వచ్చేసిన. అఖిల్గా గుంతలు చూడరా? నీ కళ్ళు కనిపిస్తలేవా? రాత్రి అయిందా? కళ్ళు దొబ్బినాయా నీకు? తిట్టవేందే మమ్మీ నువ్వు? గాడి ముందు తీసి నడుపు. సరే మమ్మీ అందుకే డ్రైవింగ్ చేయాలని చెప్తా. సౌమ్య నువ్వు నడుపుదురా? పక్కన నేను దిగుతావు. నేను కూడా దిగుతా. సౌమ్య నడుపుతా అంటే దిగు. ఏంద్రా ఈ పాటలు? బోరింగ్ పాటలు. ఇక్కడ నేను పెడతా. సపట్లు కొట్టండి. కూడా సపట్లు కొట్టు. నేను సపట్లు కొడితే కారు ఎవరు నడుపుతాడు? నువ్వు నడుపుతావా? ఏమైంది నామకం చూస్తున్నావు? పాట పాడు తర్వాత. నాకు తెలియదు మమ్మీ ఆ పాట. ఏమైంది మమ్మీ నన్ను చూస్తున్నావు? పాట పాడరా తర్వాత. అదేం పాటనో నాకు తెలియదే. టెస్ట్ ఏమో పాటలు రావంట. పాటలు అఖిల్గా నువ్వు పాడరా. సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా. సౌమ్య నేను ముంగడ ఎందుకు కూర్చోబెట్టా తెలుసా? రూట్ సరిగ్గా చెప్తావా? నావిగేషన్ చూసినావా? టాలెంట్ అంటారు. చూడు ముంగడ లెఫ్ట్ వాళ్ళ రైట్ వాళ్ళ? లెఫ్ట్ లెఫ్ట్. రైట్ 2 kilometers. లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్ ఇంకో 1 kilometer. రైట్ ఒకసారి ఆగు. ఇందాక మనం ఇదే బిల్డింగ్ కాడికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇడికి ఎందుకు వచ్చినాం అసలు? కదా సోనక్ సార్ ఫోన్ లో అదే లెఫ్ట్ రైట్ చెప్తున్నా అప్పటి నుంచి. అదే చూపిస్తుంది నాకు. లెఫ్ట్ రైట్. సౌమ్య ఇంతకు నెట్ ఆన్ చేసినావు? అయ్యో నెట్ ఆన్ చేయలే. ఇంకా టాలెంట్ అంట. టాలెంట్ ఇంట్లో కూర్చోబెట్టుకున్నా చూడు. నా బుద్ధి తక్కువ సౌమ్య. నాదే తప్పు. పోయి డిక్కీలో కూర్చోపా. డిక్కీలో కూర్చోపా. అని పాట పెట్టరా బాగుంటది. పాట పెట్టు. నిజమే చెబుతున్నా వాణి వాన నా ప్రాణం నిన్ను చూపే బంగారమాయనే. నా వల్లి నీ వల్లి కాదు. ఇంకా నయం బల్యాలు లేవు. అన్ని తప్పు లిరిక్స్ వాడుకుంటే అప్పటి నుంచి ఒక లిరిక్స్ అక్కడ రాదు.
ఇందాక కూడా ఆ పాట కూడా ఎట్లా వాడింది చూసావు కానీ అన్ని తప్పు లిరిక్లే. ఎంతలో కూర్చున్నాడు ఇక్కడ కూర్చోపా. ఫుల్ ఆకలి చిప్స్ ఉంటే బాగుండు. చిప్స్ కావాలా? అవును మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. బాగా ధూప్ అవుతుంది. థమ్స్అప్ ఏమైనా ఉంటే మంచిగా ఉంటుండే. మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ అందుకు చిప్స్ ఇచ్చినా థమ్స్అప్ ఇచ్చినా నాకు కూడా చెక్కడు లేకపోతే బాగుండు. చెక్కడు కావాలా? థ్యాంక్ యూ మమ్మీ. నాకు సరదైన మీ బుక్ వస్తుంది. టిష్యూ పేపర్ ఉంటే బాగుంటుండే. టిష్యూ పేపర్ కావాలా? టిష్యూ పేపర్ కూడా ఉందా? మమ్మీ షిట్ నేను పళ్ళు కూడా మర్చిపోయినా మమ్మీ. బ్రష్ తీసుకో. టేస్ట్ మమ్మీ అది హ్యాండ్ బ్యాగ్ డోరేమోన్ పాకెట్ అన్ని గరం తీసుకున్నావు బయటికి. అవసరం వస్తాయని నేనే తీసుకొచ్చిన. ఇట్లే ఉంటారు. వచ్చేసినామా? రాలే కొంచెం టైం పడుతుంది. వచ్చేసినామా? సౌమ్య ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 10 minutes సౌమ్య. వచ్చేసినామా? స్వామి ఇప్పుడు అడిగిన స్వామి నువ్వు అప్పుడు ఎట్లా వస్తావు చెప్పు. మనము వచ్చేసినామా? స్వామి ఇంకొకసారి వచ్చేసినామా అన్నావు అనుకో కాళ్ళకే నూపుతారేను. ఇంకా టైం పడుతుంది ఆగు. వచ్చేసినామా? ఆగు సౌమ్య ఆగు ఇంకా రాలేము మనము. వచ్చేసినామా? వచ్చేసాం సౌమ్య. అగో ముంగట మూసినది ఉంది. మూసినదికి ఎందుకు వచ్చినాం మనం? అప్పటి నుంచి వచ్చేసినామా అంటారుగా. వచ్చేసినాం మూసినది కాడికి పోయి దుంకల్లా. అప్పుడు టార్చర్ చేస్తుంది వచ్చేసినామా అని. పోయి డిగ్రీ కూర్చోపా. ఇదంతా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంటే నీకే. ఒక మనిషి కార్ లో పుట్టి బయట చచ్చిపోతే ఇంగ్లీష్ లో ఏమంటారు? కాదు. ఓడిపోయిరా? ఓడిపోయాం. ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డై అవుట్సైడ్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ అట్లానే కామెంట్ కూడా చేయండి. మీరు కూడా బయటకు పోయినప్పుడు ఏమేమి సీన్లు ఇట్లాంటి కామెడీ సీన్స్ అయినాయో అవన్నీ రాయండి కామెంట్లలో. ఓకేనా? అంతవరకు టాటా బాయ్ బాయ్. తాగన మాట్లాడన్నది ఆగు. మమ్మీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు రావు మమ్మీ. కూర్చో డిక్కీ కూర్చో బాయ్. మమ్మీ గుంత నువ్వుకి రావే. ఒక్కటి ఉంటుందా కిరా ఇట్లా అనుకుంటా. రాత్రి అయిందారా? రాత్రి అయిందారా? రెడీ 1 2 3 స్టార్ట్. సామ్య నువ్వు చెప్పు. సామ్య నువ్వు ఆల్రెడీ ముంగడ వాడుంటావు. స్టార్ట్. సౌమ్య నువ్వు నడుపుదురా? మాకి పక్కన నేను దిగుతావు. దుంకుతా స్వామి నడితే. స్వామి డిక్కీలో కూర్చో బాబాయ్. కార్బన్ డై అవుట్సైడ్. అయిపోయింది.